ఈ పాట అండి, ఈ పాట ఆ పాట అదే 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 దారి రస్తలు చూడు ఇది కాకుండా మన పెద్దవారికి వస్తూ మన అభిలాష చిత్రం నుండి మంచి పాట ఒకటి. ఓకే, ఇద్దరు అమ్మాయి కాంబినేషన్ హుషారుగా పాడదాం. అలాగే కిల్లు మోహన్ రావు గారండి, వారు గరుడ లక్ష్మి చిత్రం నుండి అంటే గరి లక్ష్మి పాట కాలిపోతుంది మాడిపోతుంది.
గరివీడి లక్ష్మి చిత్రమా? చిత్రమేట్రా దరిద్రుడా. గరివీడి లక్ష్మి పాడినటువంటి పాట, ఆవిడ పాడినటువంటి పాట. గరివీడి లక్ష్మి నేర్చినప్పుడు నేను లేను కదా, నేను పొట్టలేదు. ఎవరు? నేను. నువ్వు పొట్టపోతే నీ తప్ప. అందుకో సినిమా అనుకుంటాను నేను. సినిమా కాదు, ఆవిడ కూడా మళ్ళాంటి కళాకారురాలు, మంచి కళాకారురాలు. ఒకప్పుడు బుర్రకథ రంగంలో మంచి పేరు ప్రఖ్యాత. బుర్రకథని తెచ్చిందే ఆవిడ. ఆవిడ ఓకే. అంటే గరివీడి లక్ష్యం బుర్రకథ పుట్టిందే బుర్రకథలో ఫస్ట్ స్టార్టింగ్. నాకు చెప్పగరా, దాన్ని పెడతారు వదిలిరా. కాలిపోతుంది, మాడిపోతుంది. ఆ పాట కావాలి. ఒక కొంచెం డైలాగ్ చెప్పుదాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే అన్నయ్య పిలుస్తున్నట్టు సార్ చెప్పండి. పాట వేస్తా ఒక 5 నిమిషాలు అవ్వాలి కొద్దిగా. చిన్న మాట ఏంటో, నువ్వు ఈ మధ్యన వ్యాపారం చేశారన్నావు. నేను ఈ మధ్యన వ్యాపారం చేశాను. అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. ఓకే, నువ్వు వ్యాపారం చేశారన్నావు. వ్యాపారం చేశాను. ఏం వ్యాపారం చేసావు చెప్పాలా? అందరికి కూడా తెలియాలి. ఆడపిల్లలు తెలియాలి, కుర్రవాళ్ళకి తెలియాలి, పెద్దవారికి తెలియాలి, ఎంపీటీసీ గారు కూడా తెలియాలి. చాలా మంది పెద్దవారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తావు. క్లారిటీగా హుషారుగా చెప్పనియా. ఒరే, మా ఊర్లో నేను ఆవులు వ్యాపారం చేసేవాడిని. నువ్వే పెద్ద గేదెలాగా నువ్వే మావులు వ్యాపారం చేసేవాడు. చెత్త ఏదవా, మనం ఎలా ఉన్నామని కాదు, అది మాత్రం మనం చేసే పని ఏంటో ముఖ్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఊరికి దగ్గరలో ఒక పెద్ద సంత అనేది ఉందన్నమాట. అందుకోసం సంతలాడు మోహన్ ఇది మొహం కూడా సంతలో ఉంటుందా? మగోసం సేమ్ సంతలాగా ఉంటుంది కదా. ఓన్లీ మరేం చేస్తాం? అవును, మా ఊరికి దగ్గరలో సంత ఉంటే నారాయణ సంత. ఈ బుర్రకథ నేర్చుకోక ముందు ఈ ఆవుల వ్యాపారం చేస్తాం. ఆవుల వ్యాపారం చేస్తే వ్యాపారం చాలా బాగా సాగింది. వ్యాపారంలో చాలా లాభాలు వచ్చాయి. కొన్ని ఒడిదుడుకు వచ్చిన ఆ వ్యాపారం కొనసాగింది. ఇంతలో కరోనా వచ్చింది. మరి నీకే వచ్చింది, ఇక్కడ ఉన్న వారు అందరికీ వచ్చింది. అందరికి కరోనా వచ్చింది. కరోనా వచ్చి ప్రాణాలే పోతే ఇక వ్యాపారం ఎక్కడ ఉంటది? వ్యాపారం అంతా లాస్ అయిపోయి ఆవులన్నీ అమ్మేసి చివరగా ఒక 2 ఆవులు మాత్రం ఉంచారు. ఈ 2 ఆవులు దేనికోసం ఉంచారు అంటే మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారని వాళ్ళకి పాలు ఉపయోగపడతాయని ఈ మంచి పాలు ఇచ్చే ఆవులు 2 ఉంచావు. ఈ 2 ఆవులు కూడా చాలా పుష్కలంగా పాలుస్తున్నాయి. అయితే ఎన్ని పాలుస్తున్నాయి? అందులో మొదటిది నాటావు, రెండోది జెర్సీ ఆవు. ఈ 2 ఆవులు కూడా పాలిస్తుంటే పుష్కలంగా. అందులో మొదటిది నాటావు రోజుకి 4 లీటర్ పాలిస్తుంది. ఏంటి నాటావు 4 లీటర్ ఇస్తుంది రోజుకి? 4 లీటర్. ఈ 4 లీటర్ పాలు ఏం చేస్తాయి? ఈ 4 లీటర్ల పాలు 2 లీటర్ల పాలు అనేవి తాగడానికి పెట్టుకొని 2 లీటర్ల పాలు అనేవి పాల కేంద్రానికి ఇస్తారు. ఎవరు ఇస్తారు? మీ ఆవిడ 2 లీటర్ ఇస్తారు. 2 లీటర్లు. ఓహో, మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. చెప్పు. తేడా మాట్లాడదు కదా? నేనే తేడా. ఓకే, కరెక్ట్ మాట్లాడు. నాటావి 4 ఇచ్చినప్పుడు మరి జడ్జి అది రోజుకి 6 లీటర్ పాలు. 6 లీటర్లు బాగా ఇస్తుంది. ఈ 6 లీటర్ పాలు మళ్ళీ 2 లీటర్ల పాలు అనేవి తాగడానికి పెట్టుకొని 4 లీటర్ల పాలు అనేవి పాల కేంద్రానికి ఇస్తారు. ఎవరు ఇస్తారు? మా అమ్మగారు ఇస్తారు. మీ అమ్మ 1 లీటర్ ఇస్తుంది. 4 లీటర్. మీ ఆవిడ 1 లీటర్ ఇస్తుంది. 2 లీటర్. నీకు పోయాకాలమో జబ్బా రోగమా మరిడిరా కాకపోతే ముసలిదాయ 4 లీటర్ ఇచ్చాడు. మీ ఆవిడ వయసులో 2 లీటర్లు ఇవ్వాలి. ఏంటి మరి చెప్పు. ఎంపీటీసీ గారు చూడండి, మీరు ఎంపీటీసీ గారేనా సార్? మీరు వినండి సార్. వారే వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. నువ్వు చెప్పు. కాదు, మీ అమ్మ 1 లీటర్ ఇస్తుంది. మా అమ్మ 4 లీటర్. మీ ఆవిడ 1 లీటర్ ఇస్తుంది. 2 లీటర్. అదే అంటే 4 లీటర్ ఇచ్చాడు. మీ ఆవిడ వయసులో 1 లీటర్ ఇవ్వాలి. ఏం చేయమంటావు? మంచిరా, మీ ఆవిడకి బాగా కుడుతట్టు పనికి మళ్ళీ ఎదవా. పాల కేంద్రానికి పాలనేవి మా అమ్మ 4 లీటర్లు ఇస్తే మా ఆవిడ 2 లీటర్లు ఇస్తారు. పాల కేంద్రానికి మీ అమ్మ 4 లీటర్లు ఇస్తే మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సర్పంచ్ గారు వచ్చారు, ఎంపీటీసీ గారు వచ్చారు, గ్రామంలో ఉన్న పెద్దవారందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనం నమస్కారం తెలియజేసుకోవాలి. కానీ మీరు చేసుకోలేదు కాబట్టి హుషారుగా చేసుకోలేదు. నేను చెప్పాలి. ఓకే, అలాగే శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల సందర్భంగా చిన్నదేవరపేట వీధిలో కెంతలి గ్రామం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలైనటువంటి ఎంపీటీసీ గారికి, ముఖ్యంగా కమిటీ సభ్యులందరికీ కూడా, చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలండి. కాదు, చిన్నవారంటే రెస్పెక్ట్ గా మాట్లాడు. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. ఇప్పుడు మర్యాద తప్పింది ఎవరు? నువ్వు. నేను చెప్పాను. ఏమన్నాను? చిన్నవారికి పెద్దవారికి అంటున్నావా? చిన్నవారంటే ఎవరు, పెద్దవారంటే ఎవరు నీకు తెలీదా? తెలుసా? చెప్పు. తెలియక వచ్చి
తెలుసు కదా, ఎవరో చెప్పు. పెద్దవారంటే అంటే పెద్దవారంటే అంటే నీలాగా దున్నపోతులాగా ఉండోళ్ళు పెద్దోళ్ళు, నాలాగా సన్నంగా ఉండో చిన్నోళ్ళు. పనికి మాలినాడు అది కాదురా. పెద్దవారంటే ఎవరు? పెళ్లి అయిపోయిన వాళ్ళందరూ పెద్దవారు, పెళ్లి కన్నులందరూ చిన్నవాళ్ళు, ఏకడ గొయ్యి తీసి పాతికిన వాళ్ళందరూ పెద్దోళ్ళు, కొద్దిగేసి మట్టేసిన వాళ్ళందరూ చిన్నవారు. మరి ఎవరు పెద్దవారు? పెద్దవారంటే చిన్నవని చెప్తా విను. చెప్పు. పెద్దవారు అంటే తరతరాలను చూసిన వారు, తరతరాలను చూసిన వయసులో అనుభవజ్ఞులు, శాస్త్రం తెలిసిన వారు పెద్దవారు. అంటే శాస్త్రం అంతా తెలిసిన వారు పెద్దవారు, శాస్త్రం తెలిసిన వారు పెద్దవారు. చిన్నవారు అంటే రేపటి తరం యూత్ కుర్రవాళ్ళు. ఓహో, రేపటి తరం కుర్రవాళ్ళు, వాళ్ళు చిన్నవాళ్ళు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, నాకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అప్పు ఇచ్చేవాడు పెద్దవాడు, అప్పు తీసుకున్నవాడు చిన్నవాడు. ఓరి వేదవా, అప్పు ఇచ్చినోడు పెద్దోడా, అప్పు తీసుకున్నాడు చిన్నవాడు. చిన్న మాట, అప్పు ఇచ్చినోడు పెద్దోడు, అప్పు తీసుకున్నాడు చిన్నవాడు. ఓరి వేదవా, అప్పు తీసుకున్నాడే పెద్దోడు, అప్పు ఇచ్చినోడు చిన్నోడు. బుర్ర పోయింది అనుకోని మాట చెప్పు. ఏంటి? అప్పు ఇచ్చినోడు వడ్డీ కట్టాలా, అప్పు తీసుకున్నాడు వడ్డీ కట్టాలా? మాట వినరా, నువ్వు తెలివైన అనుకుంటున్నావు కానీ నువ్వే పెద్ద తెలివి తక్కువ. ఏమి? నాకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ తెలిసి అప్పు తీసుకున్న వాడే వడ్డీ కడతాడు. తెలుసా, మా ఊర్లో అప్పు ఇచ్చినోడితోనే వడ్డీ కట్టించాడు. అంత టాలెంట్ ఉంది నీకు. అవునా? ఓ మాట విను. మాట అనడం కాదు, ఆ మాటకి నిరూపిస్తాను. ఏ విధంగా వడ్డీ కట్టించావు అందరికి అర్థమయ్యే విధంగా, నాకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్తాను అన్నయ్య. ఓకేనయ్య? చెప్పు అన్నయ్య. మా ఊరిలో అప్పారావు అనే వ్యక్తి దగ్గర, మీ ఊరిలో అప్పారావు అనే వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు వడ్డీ తెచ్చావు. మంచి పని చేసి 1,00,000 రూపాయలు వడ్డీ తెచ్చావు. 100కి 10 రూపాయలు వడ్డీ. ఎంతరా? 100కి 10 రూపాయలు. న్యాయముందర అతను 4 సంవత్సరాలు తిప్పారు, తప్పు లేదు. 5వ సంవత్సరం వచ్చింది. 5 కూడా వచ్చిందా? రూపాయి ఇవ్వలేదు. మరి ఇంకేటేస్తావు? రుణమాఫీ అయిపోయి ఉంటాయి. ఒక రోజు ప్రోగ్రామ్ ఆడుకుని ఊళ్ళో వెళ్తుంటే, ఒక రోజు ప్రోగ్రామ్ చేసుకుని అలా మీ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే అప్పారావు నన్ను చూసి, ఆ అప్పారావు అనే వ్యక్తిని చూసి నాకేమన్నాడు? ఏమన్నాడు? ఒరే రావుడిగా, ఒరే రమణగా, ఓ రౌడిగా, ఓ రౌడిగా ఆగురా అన్నాడు. ఎంత డబ్బులు ఇస్తే మాత్రం పెద్దవాడు అనే గౌరవం లేకుండా సభ్యత సంస్కారం లేకుండా ఒరే రమణగా ఆగురే అన్న ఎంతవరకు అంటే డబ్బులు ఇచ్చాడు నీ అమ్మ మొగుడు రా. ఓ డబ్బులు ఇచ్చాడు కాబట్టి నువ్వు దివ్వలేదు కాబట్టి ఒరే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు. రమణగా ఆగిన వెంటనే ఆ అప్పారావు దగ్గరకు వచ్చి, అంటే ఆగురా అన్నా కూడా ఆగావు. ఆగిన వెంటనే ఆ అప్పారావు నీ దగ్గరకు వచ్చి వెనక ముందు చూడకుండా వెంటనే నా పిల్టీ పట్టుకున్నాడు. నా పిల్టీ పట్టుకొని ఏం చేసిన? రెండు పుంజలు వేసి కొట్టాడా? రెండు పుంజలు ఎప్పుడైతే కొట్టాడో నేను పలకొను, నేను మగోండి కదా, అమ్మకి ఆగి పుట్టలేదా, నేను కడుపుకి అన్నం తింటా. ఆ అప్పారావుకి ఏమి చేయకుండా ఎంత పడిపోయి టొక్కేసా. ఏటో చేశాను అనుకున్నాను రా. ఒక మాట చెప్పు, నేను మగోడిని కాదా, ఒక అమ్మకాయకి పుట్టలేదా, నేను కడుపుకి అన్నం తినలేదా అన్నావు కదా. వాడు కొడితే కింద పడిపోయి టొక్కేసావు. ఎప్పుడైతే టొక్కేసాను ఉదయం 6 గంటలకు కొడితే, ఉదయం 6 గంటలప్పుడు కొడితే సాయంకాలం 6 వరకు లెగలేదు. ఒరే నీకు చాలా ఓపిక సహనం ఎక్కువరా. ఎందుకంటే తెల్లవారు 6 గంటలప్పుడు కొడితే సాయంకాలం 6 గంటల వరకు అలా ఉన్నావు. నీకు చాలా ఓపిక ఎక్కువ. ఈ లోపు ఆడపిల్లందరూ పళ్ళు పోట్లకి వెళ్ళి వచ్చారు. పని పాటికి వెళ్ళిన ఆడపిల్లందరూ వచ్చి ఆ అప్పారావుకి ఒక మాట అన్నారు. ఏమన్నారు? అప్పారావు నీకు డబ్బులు బాకీ అయితే డబ్బులు అడుక్కోవాలి. వడ్డీ కట్టకపోతే వడ్డీ కట్టించుకోవాలి. సరిపోతారా? ఎలాగ చంపేస్తావా? ఆడు చచ్చిపోయినట్టు నీకు పోలీస్ కేసు అయిపోద్దురా అన్నారు. ఆడపిల్లలు గట్టి మాట అన్నారు. అంటే తెల్లవారి కొట్టినప్పుడు చూశారు, తెల్లవారి కొట్టిన తర్వాత పని పాటికి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలప్పుడు వచ్చినప్పుడు కూడా అక్కడే ఉన్నావు కాబట్టి కోపంతో అప్పారావు 4 మాటలు అన్నారు. అనేసరికి ఎప్పుడైతే ఆడు వడ్డీ కట్టేది ఎప్పుడు కట్టించుకోరు అంటే ఆడు చచ్చిపోయినట్టున్నాడు, పోలీస్ కేసు అయిపోతుంది అన్నారు. ఆడపిల్ల చాలా పెద్ద మాట అన్నారా? చచ్చిపోయినట్టున్నాడు, నీకు పోలీస్ కేసు అయిపోతారా? ఎప్పుడైతే పోలీస్ కేసు అన్నారు ఇది 102 కొట్టించారు. ఎంత? 102 దగ్గర అయిపోయింది. 102 కొట్టిన తర్వాత అది జడిసిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. బాగా భయపడిపోయి నేను ఎక్కడ పడిపోయాను అక్కడికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ కొట్టడం నా తప్పే. నీకు నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను. నాకు రూపాయి ఇవ్వద్దు, లేచిపోరా అన్నాడు. పెద్ద ప్లాన్ వేసినావురా. ఒరే రమణ, నీకు కొట్టడం తప్పే కానీ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను, నాకు రూపాయి ఇవ్వద్దు, లేచిపోరా అన్నాడు. లేచావా? మరి లెగిస్తే డబ్బులు అడుగుతాడేటో.
మాట అయితే అన్నాడు కానీ లేచి మా డబ్బులు అడిగితో ఇది అక్కడ బాధపడతామని మళ్ళీ డొక్కేసి ఈ లోపు గ్రామ సర్పంచ్ గారు అక్కడికి వచ్చారు. గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ గారు వచ్చి అప్పారావు 4 మాట్లాడారని 4 మాటలు కూడా చచ్చిపోయాడు. అలాంటి మాట్లాడాడు పెద్దవాడు కదా. ఎలాంటి మాటలు ఏమన్నారు? మనిషివేనా కడుపు కన్నా అన్న తెద్దరు గడితే మనిషిరావు. ఎన్నిసార్లు అంటావు దున్నపోతని? ఏమి దున్నపోతలు కొన్నానా నీకన్నా నువ్వు ఒక మాట చెప్పురా. నీది నాది ఒకే ఊరు. ఆ అప్పారావు అనే వ్యక్తి నీకెంత తెలుసు నాకు అంతే తెలుసు కదా. వాడు డబ్బులు ఇచ్చాడు అన్నారు. నీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. వాడు చూస్తే తొండలా గీడ్లా ఉంటాడు. వాడు అక్కడ దున్నపోతలా అంటే కోపంలో 4 మాటలు ఆడేశారు. ఓ కోపంలో దున్నపోతలా ఉన్నా మాట అన్నారు. వాడు చచ్చిపోయినట్టున్నాడు. నీకు ఏకంగా ఊరు తీసేస్తారా ఏంటి ఊరే అనేసరికి మళ్ళీ జడిసిపోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా కాల్ దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు సార్? ఓ రమణ అంతే ఏడ్చుకున్నాడు. ఓరే రమణ నీ కొట్టవునా తప్పే. నీకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. నాకు రూపాయి ఇవ్వదు. ఈ మధ్యనే పండగ ఖర్చులు కానీ ఈ మధ్యనే అమ్మవారు పండగలు ఉన్నాయి. పండగ ఖర్చులు కానీ నా జోబీలో 20,000 ఉన్నాయి. ఇవి తీసుకొని లేచిపోరా అన్నాడు. ఓరే రమణ నీ కొట్టవునా తప్పే కానీ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను. నాకు రూపాయి ఇవ్వదు. కానీ ఈ మధ్యనే అమ్మవారు పండుగలు ఉన్నాయి. పండగ ఖర్చులు కలిసి చెప్పి నా దగ్గర 20,000 ఉన్నాయి. ఇవి తీసుకొని లెగిసిపోరా అన్న. దీన్ని బట్టి చూస్తే వడ్డీ ఆడు కట్టినట్ట నేను కట్టినట్టు. నీకు దండం పెట్టి అందరూ చెప్పండి. వడ్డీ ఆడు కట్టినట్టు నేను కట్టినట్ట. అవురా? ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నావు నువ్వు? ఎలాంటి వడ్డీ వ్యాపారం? ఏంటి ఈ బుడకలు కాకుండా వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నావు? వడ్డీ వ్యాపారమే. అవునా? ఏంటో వ్యాపారం? నీ కానీ నేను 10,000 తెచ్చాను అనుకో. నా దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నావు. 100కి 10 రూపాయలు వడ్డీ. ఎంత? 100కి 10 రూపాయలు. 100కి 10 రూపాయలు వడ్డీ ఇస్తావు. అయితే నెలకు వడ్డీ ఎంత అవుద్ది? 100కి 10 రూపాయలు అంటే 10,000 రూపాయలకి మొదటి నెల వడ్డీ 3,000 రూపాయలు. 3,000 అవుద్ది. నీ కానీ 10,000 తీసుకుని వెంటనే పడపడి 3,000 నీకు ఇస్తాను. అంటే ఈ 10,000 రూపాయలు తీసుకుని వెంటనే మొదటి నెల వడ్డీ కింద ఈ 10,000 రూపాయలు 3,000 పడపడి లెక్కి 3,000 లెక్కిస్తావు. 7,000 తీసుకో. 7,000 తీసుకుంటా. 3 నీకాయ 7 నాకాయ. ఈ 3 నాకాయ 7 నీకాయ బాగుంది. మరి 10,000 పరిస్థితి అవి చూడమే. ఇలాగైతే తాపులు కాస్తావు ఎక్కడో దగ్గర చేస్తా. పనికి మళ్ళీ వ్యాపారం నువ్వు వెనక్కిలే చెప్పావు కానీ అతను పిలుస్తున్నాడు చూడు. అలాగే శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల సందర్భంగా ఈరోజు కింతలి గ్రామంలో చిన్నదేవరపేట అంతేనండి చిన్నదేవరపేట వీధిలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు సహాయ సహకారాలతో గ్రామ కమిటీ సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి 50 మంది ఆడపడుచులు పెద్దలందరూ సహకారంతో ఈరోజు ఎంత చక్కనైనటువంటి బుర్రకథ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ అందరికీ కూడా ఆ గౌరీ పరమేశ్వరులు ఎల్లవేళలా సర్వదా అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇదే విధంగా నిశ్శబ్దంగా ఉంటే మీ అందరి కోసం సీతారామ కళ్యాణం కథ చెప్పడం జరుగుతుంది. పెద్దవాళ్ళందరి కోసం మంచి మంచి దేవుడు పాటలు ఘంటసాల పాటలు చాలా ఉన్నాయండి. చాలా పాటలు పాడి వినిపిస్తాం. అలాగే ముఖ్యంగా కుర్రవాళ్ళ కోసం హుషారైనటువంటి జానపద గీత చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ తప్పకుండా పాడి వినిపిస్తాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు. మన గ్రామ సర్పంచ్ కూడా మంచి కళాకారుడు. అవునా? అతను కళాకారుడే. దుర్యోధనుడు వేస్తాడు. మంచి కళాకారుడు దుర్యోధనుడు. మంచిది. ఈ ఊర్లో కళారంగం అనేది పుట్టింది. ఓకే, ఎందుకంటే ఆడపిల్లలు వచ్చున్నారు కాబట్టి వాళ్ళ కోసం సీతారామ కళ్యాణం కొంచెం కథ అయిన తర్వాత మళ్ళీ మన అన్నయ్య గారు కోరారు కదా గరివి లక్ష్యం పాట తప్పగా వేయించుకుందాం. కాలిపోతుంది తర్వాత అన్నయ్య రెడీ చెప్పండి. అమ్మాయి గారు ఆడపిల్లలు కూర్చున్నారు కాబట్టి వాళ్ళ కోసం సీతారామ కళ్యాణం కథ కావాలి. ఆ కథ విధానం ఏ విధంగా ఉంటుందో 2 ముక్కలు హుషారుగా చెప్పండి. రావణాబ్రహ్మకు శంకరుడు అన్నాడు. అలాగే అనుగ్రహించి కైలాసానికి వెళ్ళిపోయాడు. రావణ బాధపడాలి.
పడలేక బ్రహ్మ ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ బాధను మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, ఓ దేవదేవతలారా, రావణాసురుని చంపడానికి ఇంకా కాలం కలిసి రాలేదు. ముందు భూలోకంలో దశరథి ఇంట నేను జన్మిస్తా ఆ వంశంలో మీరు కోత్రగా జన్మించని చెప్పి వాళ్ళని ఎలా శాంతిపరిచారు. అంతేకాదు అపుత్ర గతినాస్తి అన్నారు పెద్దలు. అంటే అర్థం పుత్రులు లేని వారికి గతులు లేవన్నారు. ఆ దశరథ మహారాజుకు ఎన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ సంతానం మాత్రం లేదు. అదే దశరథ మహారాజుకి ఎంత భోగభాగ్యాలు సంతానం లేదురా. ఏమి నా దగ్గరికి వస్తే మందులు ఇద్దరు కదా. ఏంటి దశరథ మహారాజు సంతానం నీ దగ్గరకు వస్తే బంధిస్తా? ఏం బంధిస్తావేంటి? ఏ మందు కావాలి? మందు కూడా చెప్పుకుంటారా? చెప్పారు. తెలుసా మా ఊర్లో అంట కొన్నాళ్ళకి బంధిస్తే ఉన్నాళ్ళకి ఊడిందంట. ఇంకా వెరైటీ మందులు ఇస్తాను. వెరైటీ అంటే వెరైటీ ఏంటమ్మా వెరైటీ? తెలీదా? నాకు తెలీదు. 150 రూపాయలు ఒకటి, 210 రూపాయలు ఒకటి, 150 ఒకటి, 210 ఒకటి. అవే మందులురా? ఆయుర్వేద మందులు అమ్ముతారు. ఈ మధ్య 99 రూపాయలు 1 రూపాయి ఒకటి వచ్చేస్తుంది. ఏం మందు? షాప్ పేరు శేషాలు అమ్ముతాలి. మందు అమ్ముతున్నాం అంటే ఏ మందులు అమ్ముతున్నాం అనుకున్నాను రా. శేషాలు అమ్ముతాలి చేత. ఇలాంటి మందులు అమ్ముతున్నావా? అలాంటి ఏం కాదు. చెప్పాలా? ఆయన ఎవరు స్ట్రాంగ్ పాడమన్నారు. పడేద్దామా? వెళ్ళిపోయారేమో. ఎక్కడికి వెళ్ళదా? సర్పంచ్ గారి దగ్గర ఉన్నారు. అవునా? బాక్స్ అనుకున్నాడు, అక్కడ ఉన్నాడు. అయినా సార్ మీరు అక్కడ కూర్చొని మేము బాగాలేదండి. సర్పంచ్ గారు కూడా అక్కడే ఉన్నారు. అదే ఇక్కడికి వస్తే సర్పంచ్ గారు ఇక్కడ రావాలంటే మీరు స్టార్ట్ చేయాలి. ఏంటి పాట స్టార్ట్ కాదు, అతను వస్తే నేను పాడతాను కదా అని చెప్తున్నా. పాడితే అతను వస్తాడని అక్కడ ఉన్నాడు. నీతో మాట్లాడిన తప్పు నేను ఒప్పుకున్నాను. ఒరే రమణ వెళ్ళడం కాదు నాదా ఏంటి బాధ? బాధ కాదు నానా, నువ్వు పాలకొండ నా మా డాడీ తులసి చూసి నాలుగు సపరిస్తాండి. ఫోన్ చేయలేదే మాకలేస్తుంది అనుకుంటా. అలా కాదు కానీ నాదా మా అక్కది పెద్దమ్మ. మీ అక్కది పెద్దమ్మ. మరి మా చెల్లిది? సర్పంచ్ గారు ఇలా అక్కది మాత్రం పెద్దది అమ్మ. మా చెల్లిది చిన్నది అమ్మ. వెంకటేష్ గారు ఇలా అక్కది మాది చెల్లిది మాది చిన్నది అమ్మలే. ఏమండి మీ ప్రోగ్రామ్ నచ్చలేదా? ఎవరికి? మరి అంత కోపంగా చూడకు స్మైల్ అప్పుడప్పుడు. అయ్యయ్యో అటు ఇటు చూస్తండి, నన్ను చూడండి. చూస్తున్నారా? ప్రోగ్రామ్ చూస్తాను కానీ అలా మన సినిమా ఉంది కదా సరైనడు రేస్ గుర్రం సైలెంట్ గా లోపల నవ్వుకుంటాడు. అలా కాదు కానీ కొంచెం స్మైల్ అండి అప్పుడప్పుడు. సార్ మీరు చాలా అందంగా ఉంటారు సార్. బాలకృష్ణ లాగా ఉంటారు. ఏంటి ఆ విషయం నేను చెప్పాలి, నువ్వు చెప్పేస్తే బాలకృష్ణ విజయశాంతి. ఎవరు? నేనా? విజయశాంతి. చెప్పలేదు కదా. నువ్వు నవ్వి చాలా అందంగా ఉంటావు. నువ్వు నవ్వితే పిచ్చి పేపర్ నవ్వుతావు. నువ్వున్నారా గజ్జి కుక్కల చేతి బాగున్నా ఏదో చెప్తా అనుకున్నా. మరీ నవ్వేస్తున్నాను. చెల్లిది చిన్నదేమ్మా. మా చెల్లిది చిన్నదేమ్మా. ఇతను ఏంటో దగ్గరికి వస్తారు మళ్ళీ వచ్చేది. మరి పాట పాడమని స్టార్ట్ అయిపోయింది కదా మీకు, అర్థమైంది. స్టార్ట్ అయిపోయింది. ఓకే మరి నీదా? మరి నాదో నీది మీడియం సైజ్. ఓకే అసలు ఏంటి అనుకున్నా? కాదు నాదా నా హన్కాపల్లి బెల్లం దెబ్బలు.
అందుకమ్మ ఎందుకల్లా అక్కడ భోజనాలు ఉన్నాయి ఇక్కడ భోజనాలు ముందు వచ్చాను అక్కడికి. ఎవరు నీకు తెలుసా? ఎవరు? అది మా బావ. ఎవరు? ఇతను మీకు బావ ఫస్ట్ కాల్ చేసిన అతనే కదా. నీకు చేసుకోండి రేటు ఏంటి ఫోన్ లో మరి ఫోన్ చేస్తే ప్రోగ్రామ్ ఓకే అయింది. అతను ఫోన్ చేస్తే నేను వచ్చాను. ఓకే ఓకే. అతను మా బావ. నీకు మామయ్య ఉన్నారు? మామయ్య ఉన్నారు. ఎవరు? ఇదిగో ఎవరు? ఇతనే. అది నీకు మామ, అది నాకు, అది నీకు మామయ్య, మామయ్య అది నాకు డాడీ. నాకు మామయ్యది. మా రిలేషన్ అంటే నువ్వు చెప్పుకోం బయట, అది సీక్రెట్. అందులో చెప్పేస్తారేంటి? నువ్వు చెప్పేస్తా కానీ ఏమైనా అంతే కదా. చెప్పండి ఓకే కదా. నీకు ఓకే, నాకు డబ్బులు ఓకే. ఓకే ఓకే. అమ్మాయి గారు ఏమో అంటున్నావు కదా, ఏమంటున్నావు చెప్పంటావా? చెప్పాలి. నాదా? మా అక్కది. మా అక్కది పెద్ద పేట. పెద్ద పేట. చూడు మా చెల్లిదో. చెల్లిది చిన్న పేట. చిన్నది. మరి నాదో. దానికి దీనికి సెంటర్ మీడియం సైజ్. అన్ని మీడియం ఎలాగండి? కెపాసిటీ చూసాను మీడియం ఇవ్వాలా అంతేనంటావా? ఏం పెట్లు అనుకున్నా? ఏం పెట్లు చెప్పనా? చెప్పాలి కదా. దగ్గరికి వెళ్ళక మంచి వాడు తడివిగలరా ఇట్రా ఇట్రా. అతనికి ఇప్పటికే బాగా చెయ్య కొంచెం అనువులాగా ఉంది. ఇతని దగ్గరికి అతని దగ్గర కొడుకోండి. ఓకే ఓకే. అమ్మాయి గారు కాదు ఏమైంది? చూడండి చూడాలి కదా. అతను చూడ నీకు తప్ప నాది చూస్తాను అతను చూస్తా చూడవా? చూస్తా స్టేజ్ కొంచెం గొడవ అయిపోతే చెప్తున్నా, కోపం వచ్చేస్తే మంచిదని కాదు. ఏంటి బాధ? చూసేది చూసి చూస్తే చూడకపోతే ఆ పిల్లలు అప్పుదు. చూస్తున్నా కింద చూస్తున్నా పైకి చూస్తున్నా చూస్తాను. నిజంగా నేను చెప్పు నిజంగా చూడమంటే అతను పిల్లలు తడుపు చేస్తున్నాడంటే అయిపోయిందని అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నీలాగే నేను 4 దాకా నాకోండి లాస్ట్ కి అయిపోయింది ఇక్కడ. చిన్న మాట నీకు ఏమైనా ఇంకేమైనా మా ఎక్కది మీ అక్కది పెద్ద కర్ర బెదరు బెదరు ఇలా అక్కది మొదలు పెద్ద కర్ర. చూడు మా చెల్లిది చిన్న కర్ర. చిన్నవి మామిడి పళ్ళు సీడి పళ్ళే. మరి నాదో నీది దానికి దీనికి సెంటర్ మీడియం సైజ్. ఏం కర్ర అనుకున్నా? చెప్పండి. నానా వీడియో తీసిన మీరే కదండి. ఎక్కడ కనిపిస్తాయి మొత్తం పిన్నేసులు తగిలించేస్తే ఏం కనిపించాలరా నీకు? వెనక చూడు ముందు చూడండి మొత్తం పిన్నేసులు ఇస్తే ఎక్కడ కనిపిస్తుంది? పనికి మళ్ళీ వెనక చూడు ముందు చూడు అటు ఇటు చూడని అర్థం. అల్లకాడ మాడిపోయి మసి అయిపోయి బుగ్ అయిపోయి బూడిదైపోయిందట. ఆ మంట ఎలా తగిలింది? ఎలా తగిలింది? ఫస్ట్ తనకు అంటే ఫస్ట్ తనకు కట్టుకొని లోపల పిడక కట్టుకుంది. లోపల పిడకేంటి అంటే లోపల పిడకలు ఉన్నాయి, పిడకలకు వచ్చి ఆ పిడకలు అంటుకుంది. తనకి పిడక్కి అంటుకొని ఆ మీద ఉన్న పరసకి అంటుకుంది. పెనక్కి మాడిపోయి మసి అయిపోయి బూడిదైపోయి బుగ్ అయిపోయింది. ఆ బూడి తెచ్చి బొట్టెట్టుకోడు దరిద్ర దెయ్యాలు పట్టుకుని ఉంటాయి. ఓకే అమ్మాయి గారు
బూడిద అయిపోయింది కదా. నాదా ఓయ్. ఇంకా మాట చెప్పనా? చెప్పవా? నాదా ఓయ్. మా అక్కది మీ అక్కది? మా అక్కది మీ అక్కది? పెద్ద పెడతా. ఈ అక్క పీడతలోడు 10 రూపాయల కాయిన్లు 5 రూపాయల దీమలు ఒక్కరు వలం ఉంటాయి, అవి పడతాయి. ఏమండి మా చెల్లిది మీ చెల్లిది చిన్న పెడతా. చిన్న పెడితే పావుల బిల్లు 5 పైసల బిల్లు లేవు కదా ఇప్పుడు. లేవు లేవు అప్పుడు దాసిది. మరి నాదు నీదే 2 రూపాయల కాగితాలు రూపాయి కాగితాలు. కాగితాలు ఎన్ని పడతాయి? చిల్లరైతే ఎక్కువ పడతాయి. అంటే 4-5 కాగితాలు ఒకసారి వేసి అడ్డం ఉండిపోతాయి కదా, ఒకటి అంటుకొని. ఓకే ఓకే అంతే కదండి, అంతే కదా. నోట్లో తోలి చిల్లరైతే ఎక్కువ. ఓకే ఓకే నాదా ఏం పెడతారు చెప్పాలి. పాటలు పోయి ఎక్కడ అంతే. ఓ పంచేరా ఏంటి నువ్వు హుషారుగా కట్ చెప్పు, నేను టీ తాగుతాను. చేస్తా. నువ్వు ఓడిపోతే నాకు ఇవ్వు, నేను ఓడిపోతే నీకు ఇస్తాను. ఓకే అన్నయ్య, రైట్ స్టార్ట్ చేస్తాను. అన్నయ్య అనగనగనగనగనగనగా ఒక రాజు. ఏం చెప్పావురా? అనగనగనగనగనగనగా ఒక రాజు. అయితే ఆ రాజుకి 7 కొడుకులు. అయితే ఆ రాజుకి 7 కొడుకులు. అయితే 7 కొడుకులు ఏటకి వెళ్ళారు. అయితే 7 కొడుకులు ఏటకు వెళ్ళారు. అయితే అయితే నీ అయితేతో నీకు ఎట్టి టీ తాగలేవురా. తాగురా, ఉడికి ఉడక దుంపలు మామయ్య తాగు. అయితే అయితే అందులో ఒక చేప లేదు. అయితే అయితే ఎందుకురా నన్ను ఏడిపిస్తావు? టీ తాగనే బాబు. తాగలేదా? నోరు నిలబడట్లేదురా. నేను తాగిస్తాను. కుడి తాగినట్టు ఏదేం తాగిస్తారా? పనికి మళ్ళీ అలా 2000 ఇవ్వకూడదు. కింద చెరువు దగ్గర సెట్ ఒకటి ఉంది, కట్టేది. అలాగా ఎందుకు కట్టివు? చెత్త ఏదో